హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చాలా టేస్టీ అయిన మటన్ ఎలా ఉండాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. కావాల్సినవి ఏంటో చూపిస్తాను. ఒక 10 కాజులు, ఒక 6 బాదము, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొంచెం కొబ్బరి, ఒక పెద్ద సైజు ఆనియన్ అండి. ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని దాంట్లో అయితే ఒక 4 పావుల నూనె అయితే వేసేసుకోవాలండి. ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయకండి. చాలా టేస్టీగా ఉంటుంది మటన్. ఇలా ట్రై చేయండి. దావతుల్లో కూడా కూడా ఎసరు అనేది లూజ్గా ఉంటుంది కదా, మనం ఇలా ట్రై చేస్తే చాలా చిక్కగా వస్తుంది, టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే చాలా టేస్టీగా ఉంటుందని చాలా బాగుంటుందండి. చూడండి, ఒక్కసారి ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే దాంట్లో మటన్ వేసుకుందాం. ముందుగానే మటన్ డైరెక్ట్ వేయడానికి రాదండి, ఎందుకంటే ఆయిల్ వాసన వస్తుంది కాబట్టి ఒక 2 రెమ్మల కరివేపాకు ముందుగా వేసుకోవాలి. అదైతే వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి. దాని అయితే బాగా కలిపేలా వేసేసుకొని కలుపుకోవాలండి. దాన్ని మంచిగా మిక్స్ చేశాక దానిపైన మనం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మటన్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు, చాలా ఇష్టంగా తింటారు. ఇలా కంపల్సరీ ట్రై చేయండి. నేను ఎలా చేసానో అలానే చేయండి, మర్చిపోకుండా ఇలా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం. దానికైతే ఆ లోపు మనమైతే జార్ తీసుకొని 2 టమాటాలు, కొంచెం కొబ్బరి, బాదం అండి, కాజు అండి 10, 6 బాదం అండి, కొంచెం పుదీనా వేసేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి చాలా టేస్ట్ వస్తుందండి, ఎందుకంటే అందులో టమాటా అవన్నీ వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కొబ్బరి అండి, తీపి రాకుండా ఉంటుంది. ఒక పెద్ద సైజు ఆనియన్ అండి. ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాం కదా, దాన్ని అయితే మిక్సీ పట్టేసుకుందామండి. ఓకేనా, ఇప్పుడైతే దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలండి పేస్ట్ అనేది, మరి లూజ్గా కూడా ఉండొద్దు. మనం ఆల్రెడీ మటన్ మూత పెట్టేసాం కదా. చూడండి, మటన్ అయితే ఇలా నీళ్ళు అనేది మొత్తం బయటకు వచ్చేస్తున్నాయండి. నీళ్ళన్నీ బయటకు వచ్చినాక వాటి మంచిగా సాల్ట్ వేసుకొని, సాల్ట్ ఎక్కువగా వేసుకోవద్దు, మనకు తగినంత నార్మల్గానే వేసుకోవాలి. ఒక స్పూన్ కూడా వేయొద్దు, కొంచెం వేసుకొని కొంచెం వేగనీయాలి. ఎందుకంటే అది మటన్కి ముక్కలకు పడుతుంది ఉప్పు, అందుకని తక్కువ వేసుకోవాలి. ఒక స్పూను పసుపు, ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక దాన్ని అయితే బాగా కలుపుకోవాలండి. చాలా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుసుకునేలాగా కలపాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. మూత పెట్టేసి చూడండి, ఆల్రెడీ మటన్ మరి 5 minutes అయింది కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దానికైతే మనం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ కూడా వేసాం కదా, అది కూడా వేగాలి. వేగాక అది వేగితే అంత ముక్కలకు పడుతుంది. ముందుగాల పేస్ట్ వేసుకొని చేస్తారు చాలామంది, కానీ ముందుగా పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే అంత ఆయిల్కి ఆ గిన్నెకే పట్టిపోతుంది. అందుకే ఇలా వేయాలి. ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అంత వేసేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 minutes మూత అయితే పెట్టేసుకుందామండి. చూడండి, 5 minutes మూత పెట్టి తీసాక మటన్ అయితే ఇలా అయ్యిందండి మంచిగా. ఇంకా దాంట్లో అయితే ఒక 2 tablespoon కారం అయితే వేసుకుంటున్నానండి. మేము తినేంత వేసుకుంటున్నాము. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. తినే టేస్ట్ మీ కారం మీకు ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ఆల్రెడీ మంచిగా కారం వేసేసుకొని కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. పెట్టాక చూడండి, ఆయిల్ మంచిగా బయటికి తేలింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. కుక్కర్లో ఆయిల్ బాగా బయటికి వచ్చేస్తుందండి. మనం ఎంత పోసినా కానీ బయటకు వచ్చేస్తుంది, కొంచెం పోసినా కూడా. చూడండి, అది అయింది కదా. ఇప్పుడైతే మనం దాన్ని కొద్దిసేపు కలుపుకొని కొంచెము వాటర్ వేసుకోవాలండి. మనం వాటర్ కూడా మన గ్రేవీ ఎట్లా కావాలనుకుంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వేసుకున్నాను, చిక్కగా రావాలని. మాకు చాలా ఇష్టం చిక్కగా ఉంటే, అందుకే వేసేసుకున్నాను కదా. ఇంకా ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకోవాలండి. నార్మల్గా మూత కాదు, కుక్కర్ మూత పెట్టేసుకోవాలి, విజిల్స్ రావాలి కదా. ఇది చూడండి, కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చిన ఒక 6-7 వచ్చాక తీయాలండి. మటన్ ఉడికిపోతుంది మంచిగా. మటన్ అయితే ఉడికిపోయింది చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఆయిల్ ఎంతో పైకి వచ్చి బాగా ఉడికింది మటన్ అయితే. ఇప్పుడైతే ఏం లేదండి, ఒక స్పూన్ ధనియాల పొడి,
కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేస్తేనే టేస్ట్ ఉంటుంది. కన్ఫామ్‌గా వేసుకోవాలి. మటన్ కదా, నాన్ వెజ్ కాబట్టి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకున్నాక దాంట్లో కొత్తిమీర వేసేసుకుంటే ఫైనల్‌గా అయిపోతుందండి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్‌గా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.